ఇప్పుడు బ్రహ్మానందం గారి ఎపిసోడ్లో అనిల్ రావిపూడి గారిని ఎందుకు తీసుకొచ్చారు అక్కడికి? అనిల్ రావిపూడి గారు బాలకృష్ణ గారు నెక్స్ట్ సినిమా చేస్తున్నారు. ఓకే. అనిల్ రావిపూడి గారు ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా చేసే సినిమా డైరెక్టర్. ఇప్పుడు ఆయన అన్ని సినిమాలు F2 కానీ, రాజా ది గ్రేట్, అన్నిట్లో కామెడీకి ఎక్కువ పెద్ద కామెడీ ఆయన ఈవి గారు, జంజాల్ గారు స్టైల్ ఆఫ్ అప్రోచ్ అయింది. బ్రహ్మానందం గారు ఇంకా కింగ్ ఆఫ్ కామెడీ. సో వాళ్ళిద్దరిని కామెడీగా పెడితే బాగుంటుందని అనుకున్నాం. పైగా ఇంకోటి ఏంటి, వాళ్ళిద్దరు కూడా సినిమా చేయలే కలిసి. అవును, అదో వెరైటీ ఎపిసోడ్ అవుతుంది అనుకుని బ్రహ్మానందం గారుతో షో అండి నేను మన బాలకృష్ణ గారికి చెప్తే బాగుంటుందండి, బ్రహ్మాండంగా ఉంటుంది, మరి ఆయనతో పాటు ఇంకెవరు వస్తున్నారు అని అడిగాడు ఆయన. ఇలాగ అనిల్ గారు అనుకుంటే బ్రహ్మాండం రా, అనిల్ని ఊరుకుంటే చూసాము ఆడుతారు, అనిల్ ఆడుకుంటా అన్నాడు, ముందే ఆయనే అన్నాడు. ఓకే. ఇప్పుడు పెక్ అని చెప్పి ముక్కలు రాసుకోవడం ఆయన పని అది. అది అప్పటికప్పుడు చిన్న లేకపోతే అంటే బ్రహ్మానందం గారి గురించి ముందు రీసెర్చ్లో మాట్లాడుకుంటుంటే మన్మధుడు సినిమాలో ఇది హగ్ అంటారు, అది పెక్ అంటారు అనేది ఉంటుంది డైలాగు, మీకు గుర్తుండే ఉంటుంది. అది ఆయనకి గుర్తొచ్చింది బాలకృష్ణ గారికి. ఓకే, నేను ఇస్తా పెక్కు అన్నాడు ఆయన. సరే మేము కెమెరా రోల్ చేసాం, నేను ఒకసారి ఇస్తాడు అనుకున్నా ఆయన 4 సార్లు 5 సార్లు ఇవ్వడం అది పెద్ద హైలైట్ అయిపోయింది. మధ్యలో బాలకృష్ణ గారు ఇస్తారేమో అని చెప్పి బ్రహ్మానందం గారు లేచి ఆయన పెక్కిచ్చి వచ్చాడు. ఆయన షర్ట్ బటన్స్ చెప్పడం అన్నీ బాలకృష్ణ గారు. ఇంకొకటి ఏక పెగ్గులా అనే మాట వాడుతున్నారు, మామా ఏక పెగ్గులా. పెగ్గులా అనేది అది మరి సెన్సార్ పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుందేమో కదా. అంటే ఓటీటీలో ఇవి సెన్సార్ ఉండదనుకోండి. లేదుగా అదే అంటే ఇప్పుడు అలాగే మ్యాన్షన్ హౌస్ ఇవ్వటం కానీ, మ్యాన్షన్ హౌస్ దాంట్లో అవి గ్లాసులు అండి అవి. అండ్ మ్యాన్షన్ హౌస్ వాళ్ళు వాటర్ సోడా కూడా తయారు చేస్తారు, వాటికి సంబంధించినవి నాకు తెలియదు లోపల ఉంది, బట్ అవే. ఓకే. ఆయన ఎక్కడ ఆల్కహాల్ కానీ ఇతర నిషేధిత పదార్థాల గురించి మాట్లాడలేదు ఆ గిఫ్ట్స్ విషయంలో. పైగా మ్యాన్షన్ హౌస్ని ప్రమోట్ చేసేటప్పుడు కూడా ఆయన వీటి గురించి మాట్లాడలేదు. ఆయనకి మెమరీ పవర్ కూడా బాగుందండి. ఎందుకంటే అవన్నీ చెప్పాలంటే కూడా మనకే గుర్తుండదు, ఎవరికి గుర్తుండదండి. ఆ శ్లోకాలు, పద్యాలు, స్తోత్రాలు ఒకటి కాదులేండి, అసలు అన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు ఈ షో వెనకాల తేజస్వి నందమూరి గారి పాత్ర, ఆవిడ క్రియేటివ్ కన్సల్టెంట్గా ఉన్నారు. సో ఆవిడ మా డిస్కషన్స్లో పాల్గొనేవారు చురుకుగా. అలాగే మేము ఫైనల్గా లుక్ ఆఫ్ బాలకృష్ణ గారు ఇలా ఉన్నప్పుడు ఆవిడే ఇనిషియేటివ్ తీసుకుని కాస్ట్యూమ్స్ విషయంలో కానీ అవన్నీ కోఆర్డినేట్ చేయటం. ఆ తర్వాత మా స్క్రిప్ట్లో ఇలా అడిగితే బాగుంటుందండి, లేకపోతే ఈ స్టైల్లో వెళ్దామా అని ఆవిడ సలహాలు ఇవ్వటం. ఆవిడ ప్రధానంగా ఆవిడ కూడా మాతో పాటు వర్క్ చేశారు. అంటే ఆయన బాలకృష్ణ గారితో మీటింగ్ అయినప్పుడల్లా ఆ ప్రతి మీటింగ్లో ఆవిడ కూడా ఉండేవారు.